హలో సార్. హాయ్. గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచొచ్చారు సార్ మీరు? నా పేరు డాక్టర్ కార్తిక్ అండి. ఓకే. కన్సల్టెంట్ అనస్థీషియాలజిస్ట్, ట్రీట్మెంట్ ఇన్ హాస్పిటల్స్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, హైదరాబాద్. 5K రన్ యొక్క నిర్వహణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంది? మెయిన్ కారణం ఏంటంటే, ఎవరికైనా గూడా వాళ్ళ హెల్త్ గురించి కాపాడుకోవడం కోసం, వాళ్ళకి ఫిట్‌నెస్ ఉండటం కోసం, వాళ్ళు హెల్తీగా లైఫ్ స్టైల్ లీడ్ చేయడం కోసం మనం ప్రమోట్ చేస్తున్నాం. అంటే ఈ పరిగెత్తడం ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది? పరిగెడతం ఆరోగ్యానికి చాలా విధాలుగా ఉపయోగపడిద్ది సార్. ఒకటి మెంటల్ ఫిట్‌నెస్ బాగుండిద్ది. ఫిజికల్ ఫిట్‌నెస్ బాగుండిద్ది. ఎవరికైనా గూడా రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తుంటే వాకింగ్ గానీ, రన్నింగ్ గానీ మనకేమైద్దంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ పేషెంట్స్‌కి గుండె పరంగా స్ట్రెంథెనింగ్ అవుతారు. బోన్స్, మజిల్స్ స్ట్రెంత్ అవుతూ ఉంటాయి. అదే విధంగా లంగ్ కెపాసిటీ పెరిగిద్ది. మెంటల్ ఫిట్‌నెస్ పెరిగిద్ది. ఈ యోగా సెపరేట్‌గా చేయకపోయినా గూడా ఈ వాకింగ్, రన్నింగ్‌కి ఎళ్ళినా గూడా మనిషి ఈ డయాబెటిస్ కంట్రోల్ అయిద్ది. బీపీ కంట్రోల్ అయితే ఉంటాయి. అంటే ఇలాంటి కార్యక్రమాలు ఆరోగ్యంపై ఎలాంటి అవగాహన పెంచుతాయి సార్? మెయిన్ థింగ్ ఏంటంటే ఎవ్వరికైనా కూడా ఫస్ట్ థింగ్ క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి. క్యాలరీస్ అంటే మన బాడీలో మనం తింటూ ఉంటాం. మనం తిన్నది అట్లీస్ట్ కరిగించడం కోసం మనం ప్రయత్నిస్తూ ఉంటే మన క్యాలరీస్ బర్న్ అయితాయి. సో, క్యాలరీస్ బర్న్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా దాని ఎఫెక్ట్ బాడీ మీద కనపడిద్ది. గుండె పరంగా గానీ, లంగ్స్ పరంగా గానీ, స్ట్రెంత్, బోన్స్ మీద, ఆరోగ్యం మీద ఖచ్చితంగా దాని ఎఫెక్ట్స్ కనపడుతూ ఉంటాయి. అన్ని వయసులు ఉన్నవారు గూడా పరిగెత్తడం సురక్షితమే అంటారా? ఒక ఏజ్ వరకు పరిగెత్తొచ్చు సార్. కానీ ఒకవేళ పేషెంట్స్‌కి ఎవరికైనా కూడా పర్టిక్యులర్ ఇండివిడ్యువల్ పర్సన్స్‌కి మోకాలు నొప్పులు అలాంటివి ఉంటే వాళ్ళు వాకింగ్ ఏం చేయొచ్చు. లేదు సివియర్ ఇప్పుడు కొంతమందికేంటంటే సివియర్ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. మోకాలు అరుగుదల ఉంటారు. వాళ్ళు తప్ప మిగతా ఎవరైనా కూడా పరిగెత్తొచ్చు. అట్‌లీస్ట్ వాకింగ్ అయినా చేయొచ్చు. అంటే మీరు డాక్టర్ అని చెప్తా ఉన్నారు కదా సార్. అంటే బిజీ షెడ్యూల్‌లో మీలాంటి డాక్టర్స్ ఫిట్‌నెస్‌కి ఎలాంటి సమయం కేటాయిస్తారు? 5K రన్స్, 10K రన్స్, 20K రన్స్ అన్నీ కూడా యూజువల్‌గా సండేసే పెడుతున్నారు. సో, ఖచ్చితంగా యూజువల్‌గా సండేస్ ఎవరైనా కూడా మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఫ్రీగానే ఉంటారు. సో, పార్టిసిపేట్ చేయడానికి కొంచెం ఈజీగా ఉండిద్దది. అంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువతకి మీరు ఎలాంటి సందేశాన్ని ఇస్తా ఉంటారు? మెయిన్ థింగ్ ఎవరికైనా కూడా ఇప్పుడు ఈ మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఈ రీజన్ ఫర్ ఈ కార్యక్రమం ఏంటంటే యాంటీ డ్రగ్ అవేర్‌నెస్. డాక్టర్స్ హెల్త్ బాగుండాలి. ఫ్యూచర్ ప్లానెట్‌ని సేవ్ చేయడం కోసం అందరూ ఉండాలి. సో, యువతకు మనం చెప్పేది ఒకటే. ఎవరైనా రెగ్యులర్‌గా వాకింగ్ గాని, రన్నింగ్ గాని, ఎక్సర్సైజ్ గాని చేస్తూ ఉంటే వారి హెల్త్ కాపాడుకోవచ్చు. వాళ్ళ మెంటల్ ఇల్‌నెస్ కాపాడుకోవచ్చు. బాడీ అనేది మన కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. ఈ ఇతర అవయవాలు వాటికి మనం అడిక్ట్ అవ్వకుండా. హలో మేడం. Hello, I'm Sheetal Parmar. I belong to GWS, an NGO working towards zero waste. This is a run that was supposed to be Earth's Friends Run, and I was called to talk about sustainability. So basically, if we run, yes, we are keeping ourselves healthy, but at the end, if we are doing such events in a very eco-friendly way, we are helping the earth. We are then real friends of earth. So I would really want to see this event happen without no plastic bottles. I suppose actually we should have kept a tagline that bring your own bottles as a must. Such events where 500 people are here, they will drink around 2 to 3 bottles during the run, and we'll have nothing less than 1500 non-free usable bottles in just one event. So my request to everyone, my appeal to everyone is that stop using these one-time use plastics. Give up these plastics. Use your own bottles. Bring your own cutlery or whatever and save the earth. Be the earth friends. Truly. హౌ డస్ రన్నింగ్ బెనిఫిట్ ఓవరాల్ హెల్త్ సెక్టర్? Yes, running is always helpful. It does the cardio also, and also it helps in keeping your body fit. హలో అన్న. హలో. ఎక్కడి నుండి వచ్చారు? నేను చంద్రాయణగుట్ట నుండి వచ్చాను. అంటే ఈ 5K రన్ నిర్వహణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి సార్? ఈ 5K రన్ నిర్వహణ వల్ల మన హెల్త్ బాగుంటుంది. మన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. డైలీ ఒక 3-5 కిలోమీటర్స్ మేము రన్ చేస్తే మన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ప్లస్ మనకు వెయిట్ లాస్ అవుతుంది. బీపీ, షుగర్, డయాబెటీస్ ఏం రాదు. అవన్నీ చేయడానికి మనం డైలీ రన్నింగ్ చేయాల్సి వస్తుంది. పరిగెత్తడం వల్ల ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది? పరిగెత్తడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ చెప్పాను కదా. మనకి మన బాడీకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఒక బీపీ, షుగర్, థైరాయిడ్ అవన్నీ రాకుండా ఉండాలంటే మనం డైలీ హెల్త్ బెనిఫిట్స్ రన్నింగ్ చేయాలి. ప్లస్ నార్మల్ డైట్ తీసుకుంటూ మనం నార్మల్ డైట్ తీసుకుంటూ మనకు ఒక విటమిన్స్ ఏ, బి, సి అండ్ కే తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు ఆరోగ్యంపై ఎలాంటి అవగాహన పెంచుతాయి? ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మన సొసైటీకి, మన కమ్యూనిటీకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం పెడితే చాలా మంది వస్తారు, చూస్తారు. హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయి, ఇక్కడ డాక్టర్స్ చేశారు, ఈ డాక్టర్స్ కండక్ట్ చేస్తున్నారు.
వీళ్ళు అవగాహన ఇస్తారు. అలా మన సొసైటీకి ఎలా ఉంటుంది, ఏమి ఉంటుంది మనం చేస్తాం. అంటే ఇతర కార్యక్రమాల కంటే ఓన్లీ రన్నే ఎందుకు ఎంచుకుంటారు సార్ దీనికి? ఈ రన్నింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. మేము డైలీ 3-5 కిలోమీటర్స్ రన్ చేస్తేనే మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంది, వెయిట్ లాస్ అవుతున్నది. ఎక్సర్సైజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. కానీ ఈ రన్ చేయడం వల్ల ఓన్లీ స్పెషల్లీ ఫర్ మార్నింగ్ రన్ చేయడం వల్ల సూర్యరశ్మి సన్లైట్ విటమిన్ డి ఎక్కువ దొరుకుతుంది. అందువల్ల మన బాడీ హెల్త్ టోటల్ ఓవరాల్ డే మేము ఎనర్జెటిక్ ఉంటాము. ఇలాంటి కార్యక్రమాల వల్ల యువతకు ఏం సందేశం ఇస్తాం అంటే ఏం ఇస్తారు? ఇలాంటి కార్యక్రమం వల్ల మన యూత్‌కి ఒక ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. వాళ్ళు మార్నింగ్ వాకింగ్ చేయాలి, మార్నింగ్ రన్నింగ్ చేయాలనే ఒక కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర వెళ్తుంది. ఇలా చేయడం వల్ల ఒకవేళ వాళ్ళ హ్యాబిట్ అవుతుంటే, ఈ మార్నింగ్ వాకింగ్ చేయడంలో హ్యాబిట్ అవుతుంటే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ రాబోయే రోజుల్లో రాబోయే ఏజ్‌లో వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. చాలామంది లాస్ట్ 50, 60 ఇయర్స్‌లో కొందరు వాళ్ళు చేస్తారు. యంగ్ యూత్ చాలామంది చేయరు. వాకింగ్ మార్నింగ్ ఇలా చేయడం వల్ల ఇలాంటి అవేర్‌నెస్ క్యాంప్స్ పెట్టడం వల్ల వాళ్ళకి అలవాటవుతుంది. ఇలా చేయాలి. మార్నింగ్ చేస్తే మార్నింగ్ సిట్యుయేషన్ మార్నింగ్ సన్‌లైట్ ఉంటుంది. దీనివల్ల విటమిన్ డి ఎక్కువ దొరుకుతుంది. విటమిన్ డి వల్ల మన బాడీ టోటల్ డే హెల్త్ ఉంటుంది. దానివల్ల చాలా యూత్‌కి కూడా ఇలాంటి క్యాంప్స్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి. సార్ ఈ 5K రన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి సార్? సో ఇదేంటంటే ఫిట్‌నెస్ అవేర్‌నెస్ గురించి తెలుసుకోవడం కోసం చేసిన రన్. అంటే ఒక్కరోజు 5K రన్ చేయడం మాత్రాన ఇట్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ డిఫరెన్స్. బట్ 5K రన్ అనేది ఏంటంటే దిస్ ఈస్ ఎ మూవ్‌మెంట్ ఫర్ పీపుల్ టు కమ్ టుగెదర్ అండ్ దిస్ ఈస్ ఎన్ ఇనిషియేటివ్ బేసికల్లీ. సో దట్ మనం ఫిట్‌గా ఉండాలి. సో డైలీ బేసిస్ మీద మనం ఏ పాయింట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అండ్ దిస్ ఈస్ ఎ పీరియాడికల్ ఈవెంట్. పీరియాడికల్‌గా మనం చేస్తూ ఉంటే దెన్ సార్ డాక్టర్స్ వారి బిజీ షెడ్యూల్‌లో ఇలాంటి కార్యక్రమాలకి సమయాన్ని ఎలా కేటాయిస్తారు సార్? సో మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా హాలిడే రోజునే ఆర్గనైజ్ చేస్తున్నారు. అది హార్డ్‌లీ ఒక 1 అవర్ పర్ ప్రోగ్రామ్. కాబట్టి 1 అవర్ స్పెండ్ చేయడం అనేది ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ ఈజీ ఫర్ ఎనీబడీ అండ్ వి ఆర్ సపోజ్డ్ టు డూ ఇట్. 1 అవర్ ఫర్ అవర్ హెల్త్ అనేది ఇట్ ఈస్ గుడ్. అండ్ ఒకళ్ళే రన్ చేయడం కష్టం. బట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఆ మూవ్‌మెంట్ అనేది ఇంకా బెటర్‌గా ఉంటుంది. అంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువతకి ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? సో టు ప్రయారిటైజ్ హెల్త్ ఆర్ అదర్ థింగ్స్. సో దట్ ఈస్ అ కీ ఐడియా. సో హెల్త్ ఇస్ ప్రయారిటీ అన్నది చెప్పడం గురించే దిస్ ఈస్ ద బేసిస్ ఆఫ్ 5K రన్ నిర్వహణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అంటే ఏం చెప్తే? ఇట్ ఈస్ కంప్లీట్ ఫర్ హెల్త్ కాన్షియస్. అంటే హెల్త్ కాపాడుకోవడానికి ఈ రోజు ఉన్నటువంటి బిజీ లైఫ్ స్టైల్‌లో ప్రతి ఒక్కరు వాళ్ళ నిత్య జీవితంలో ఉన్న బిజీ షెడ్యూల్‌లో ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉపయోగపడతాయి. సో ఈరోజు దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐ అటెండెడ్ 5K రన్. సో ఈరోజు ఏంటంటే మనం రోజు యాక్టివిటీలో ఎంతో స్ట్రెస్‌తోని కూడుకున్నటువంటి మనము ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మనం పార్టిసిపేట్ చేయడం ద్వారా ఒక రన్నింగ్ చేయడము, ఒక హెల్తీ పీపుల్‌తోని హెల్తీ ప్లేస్‌లో మనం యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయడం వల్ల మన బాడీలో కూడా మనకు సంబంధించిన మనకు తెలియకుండానే మన యాక్టివ్‌నెస్, మన హెల్త్‌నెస్ అనేది పెరుగుతది. సో ఎంతోమంది డాక్టర్స్ వచ్చారు, ఎంతోమంది సెలబ్రిటీస్ వచ్చారు, ఎంతోమంది ఇలా చాలా మంది పొలిటీషియన్స్ ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం మీద అవసరమే అవగాహన. చాలా మందికి అవగాహన ఉంది. కానీ పాటించే వాళ్ళు చాలా తక్కువ. సో ఈ ప్రోగ్రాము 5K రన్ పెట్టడం వల్ల ఒక అవేర్‌నెస్ వస్తుంది పబ్లిక్‌లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయాలనుకున్న వాళ్ళు చేస్తే ఇంకా మనం ఒక సొసైటీకి ఒక మెసేజ్ వెళ్తుంది. మన పర్సనల్ కూడా హెల్త్ అనేది చాలా బాగుంటుంది. డైలీ 1 or 2 కిలోమీటర్ నడవగలిగితే కన్సిస్టెంట్‌గా మనకు హార్ట్ డిసీజ్ రావని చెప్తున్నారు డాక్టర్స్. ఈ 5K నిర్వహణ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఏం చెప్తారు? చెప్పాలంటే పీపుల్‌కి అంటే హెల్తీ మీద చాలా తక్కువ ఉంది అవేర్‌నెస్. ఇలాంటి వల్ల ఏంటంటే స్టూడెంట్స్‌కి, ఎంప్లాయీస్‌కి అలాగే బిజినెస్ పీపుల్‌కి అందరికి కూడా ఒక అవేర్‌నెస్ వస్తది హెల్త్ మీద. ఇప్పుడు మార్నింగ్ లేవాలి, అలాగే వాకింగ్ చేయాలి, అలాగే హెల్త్‌ని కాపాడుకోవాలి. సో మనం ఎంత డబ్బు సంపాదించినా ఈ రోజు హెల్త్ అనేది కోల్పోతున్నాం. ఎంతోమంది ఇప్పుడు స్టూడెంట్స్, చాలా మంది ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్ కూడా 5 కిలోమీటర్స్ రన్ చేయడానికి వచ్చారు. సో దే ఆర్ వెరీ హ్యాపీ. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఆరోగ్యానికి అంటే ఎలా ఉపయోగపడతాయంటే 100% అండి. అందరూ మెంటల్ ఫిట్‌నెస్ అంటారు. కానీ మెంటల్ ఫిట్‌నెస్‌గా ఉండాలి అంటే ముందు ఫిజికల్ ఫిట్‌నెస్ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇది బోత్ ఆర్ కాంబినేషన్ అన్నమాట బేసిక్‌గా చెప్పాలంటే. సో ఫిజికల్ ఫిట్‌నెస్ లేకుంటే మెంటల్ ఫిట్‌నెస్ ఉండదు. సో అందరూ మెడిటేషన్ చేయాలి, ప్రాణాయామం చేయాలి అంటారు. కానీ దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ నేనేం చెప్తానంటే వాకింగ్ చేయాలి. ది బోర్న్ టు వాక్ అని బోర్న్ విత్ వాక్ అని ఒక బుక్ ఉంటది. వాళ్ళు 100 కిలోమీటర్స్ పరిగెడుతుంటారు ఎవ్రీ డే. కొన్ని ట్రైబ్స్ ఉంటాయి. ఒక చిన్న పాల ప్యాకెట్‌కి వెళ్ళాలన్నా 100 కిలోమీటర్స్ పరిగెడతారు. కేవలం మన దగ్గర మాత్రమే అంటే ఒక 2 కిలోమీటర్లు అయితే అలిసిపోవడం అని ఉంటది. కొన్ని ట్రైబ్స్‌లో ఎవ్రీ డే 100 కిలోమీటర్స్ వెళ్తారు. మీరు నమ్ముతారా? సో అటువంటి వాటి ఉన్నాయన్నమాట. మన సహజసిద్ధం ఏంటంటే మనం పరిగెత్తడానికే. సో ఇది మర్చిపోతున్నారు అందరూ. సహజ సిద్ధాంతాన్ని మర్చిపోతున్నారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఇంకా అవేర్‌నెస్ అనేది పెరుగుతది. సో ఈ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈ రన్నింగ్‌నే ఎందుకు ఎంచుకుంటారు సార్ దీనికి? బేసిక్‌గా రన్నింగ్ ఏంటంటే అంటే మన బాడీలో యోగా ఎంత ఎక్కువ నువ్వు యోగా చేయాలంటే ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తది. నువ్వు రన్నింగ్, యోగా, వాకింగ్ అనుకోండి కొంచెం ఈజీ వేలో ఉంటది.
బాడీ మొత్తం మన కంట్రోల్‌లోకి వస్తది. అండ్ ఇంకోటి తెలుసండి వాకింగ్, రన్నింగ్ వల్ల స్ట్రెస్ అనేది తగ్గుతది. మీరు ఎప్పుడైనా కోపంగా ఉండేటప్పుడు నడవండి ఆలోచనలు తగ్గిపోయి స్ట్రెస్ ఫ్రీ అయిపోతారు. ఇది సైంటిఫిక్‌గా ప్రూవ్ అయ్యింది. సో స్ట్రెస్ తగ్గడానికి, థాట్స్ తగ్గడానికి, ఎమోషనల్‌గా బ్యాలెన్స్ అవ్వడానికి బేర్ ఫుట్ వాకింగ్, ఇలాంటి వాకింగ్, రన్నింగ్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అందులో భాగంగా పబ్లిక్ అవేర్‌నెస్‌గా ఈ బైకర్ అనేది చాలా బావుంటది. ఇలాంటి అవేర్‌నెస్ కార్యక్రమాల వల్ల యువతకి ఏదైనా సందేశాలు ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు సార్? 100% అండి. బేసికల్లీ నేను ఒక మోటివేషనల్ స్పీకర్‌ని. ఒక 2000 వీడియోలు 100x వాసు అని కొడితే యూట్యూబ్‌లో వస్తాయి నావి. సుమన్ టీవీ అన్నిట్లో కూడా నేను 100x వాసు నా పేరు. అంటే 100 టైమ్స్ మనం పెర్ఫార్మ్ చేయాలనేది. యువతకి సందేశం ఏంటంటే మన మెంటల్ ఫిట్‌నెస్‌తో పాటు ఫిజికల్ ఫిట్‌నెస్ కూడా ఉండాలి. మనిషి పీక్ పెర్ఫార్మెన్స్ స్టేట్‌లోకి రావాలంటే ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది స్ట్రాంగ్‌గా ఉండాలి. మీరు యోగా చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు. స్టార్ట్ విత్ వాకింగ్ అనమాట. సో మనిషి ఫిజికల్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వాలంటే ముందు మళ్ళా మైండ్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలి. లైఫ్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలంటే. సో వాకింగ్ చేయడం వల్ల స్ట్రెస్ పోతది. అలాగే బద్ధకం పోతది. పెర్ఫార్మెన్స్ పెరుగుతది. చాలా ఫ్రెష్‌గా ఉంటారు. ఎమోషనల్‌గా బ్యాలెన్స్‌గా, జీరోగా ఉంటారనమాట. సో నేనిచ్చే అంటే ప్రతి ఒక్కరికి చెప్పేదేంటంటే ప్రతి ఒక్కరు ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలి. అందరితో పాటు జర్నీ చేయాలి. దీని నుంచి నేర్చుకొని అలాగే గివ్ బ్యాక్ సొసైటీకి కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉపయోగపడతాయి. హలో మ్యామ్. Hello. అంటే వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఆర్గనైజింగ్ దిస్ 5K రన్? See, actually, today is also Doctor's Day. So, यहाँ पे, it is also to raise awareness for doctors. As doctors, health is not, in this country especially, it's not an important matter for doctors' health. Like, they actually neglect doctors' health so much. So, this marathon is just a push towards doctor to maintain their health, to, also focus on their well-being, mental health. And many doctors that you see right now, they have like very tight schedule, and they're like they don't eat nutritious food, and in the hospital they don't get enough sleep. So this is like just an encouragement, a push for them to maintain a good lifestyle and health, I guess. Yeah, how does running benefit overall health? See, it benefits in a lot of ways. First, it helps you breathe properly. It increases your lung capacity, and then it also has an effect on cardiovascular system, and it has many other effects on your body. Like, it improves your sleep, it improves your mental health, and also the hormones, the happy hormones. Yeah, it has a lot of good effects. And why did doctors choose run instead of other activities? Because running is like the most simplest thing, because it's like the most simplest medicine. We have a lot of medicines these days, but if you run, you get emotional and also physical and mental well-being. By running, we release endorphins and good hormones like happy hormones, which improves our mental well-being. And it's like, it doesn't cost us anything. Like, going to gym costs you 3,000 rupees, and this running doesn't cost you anything. Every morning you can just go out for 20 to 30 minutes and run. This will like literally improve your everyday well-being of life in like future years. Is running safe for all age groups? It depends on not really all the age groups, because if you have other comorbidities, like if you have osteoporosis, or if you're like elderly, if you're an aged person, or if you have like other cardiovascular or lung diseases, then it's a bit risky for you. But except that, if you're a normal person and if you're in the age group of like from children to elderly till 50 years, then running is really good for your health. How do doctors balance their busy profession with fitness activities? See, many doctors that you see now, they don't have a balance as such. But we try to balance in our life. We try to utilize our time that we get apart from the working hours, apart from the hospital. We try doing exercises. We try to hit the gym. We try to take a balanced diet, and then we try to spend time with the family. I think that's very important. Yeah, work-life balance. Yeah. How can society be motivated to participate more in fitness programs? So for that, we obviously need to, like, as doctors, we have to motivate our patients about this running, and like this, we have to make more campaigns and organize events. And also, I think it depends on the person himself. Like, personally, you should think that my life is important, my health is important, and I should do something for it. Not at the age of 40, you're realizing ki now I have BP, now I have diabetes, I should do something for my health. It's not like that. You should realize that now I have like good health, so I should preserve it, I should maintain it. How do such programs create awareness about health? Yeah, it does actually. Me as a doctor, and the other doctors, they inspire the patients and the fellow beings around in the community
they inspire, these activities inspire people. Yeah, this is actually a huge community over here. And many people, they look up to each other, and me, myself, have come through, many other resources over here. So this builds a very huge awareness in the community, and also among their peers, and also among the neighborhood, and also their patients. If doctor actually involves themselves in doing these activities, I feel like they'll take this as an example. The patients take this as an example, and try to implement it in their life. ఐ ఫీల్ ఇలాంటి ఆర్గనైజేషన్స్‌కి ఇలాంటిది ఒక గ్రేట్ ప్లాట్‌ఫార్మ్ లాగా. బికాజ్ లాట్ ఆఫ్ ఎంథూసియాస్టిక్ క్రౌడ్ హూ ఆర్ ఆల్ డాక్టర్స్ అండ్ నాట్ ఓన్లీ డాక్టర్స్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్ ఆర్ హియర్. అందరికి ఉపయోగపడే మార్నింగ్ ఈ 5K రన్ ఈస్ వెరీ గుడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇలాంటి రిఫ్రెష్‌మెంట్స్ ప్రతి ఒక్కరికి కావాలి. ఇన్ ద స్ట్రెస్‌ఫుల్ లైఫ్ లైక్ అస్ వి నీడ్ సచ్ టైప్ ఆఫ్ రిఫ్రెష్‌మెంట్. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ ద ఆర్గనైజింగ్ టీమ్ హూ హాస్ డన్ ఇట్. And the prime motto of this 5K run is also, we need to have a good health to really conquer the world. ఒక ప్రపంచాన్ని గెలవాలంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. సో ఇలాంటిది ఎవరికైనా కానీ హెల్త్ కావాలంటే టేక్ హాఫ్ అన్ అవర్ టు 1 hour ఆఫ్ యువర్ టైమ్ ఎ డే, గో హ్యావ్ ఎ గ్రేట్ వర్కౌట్ అండ్ లివ్ 100 years హ్యాపీలీ. దట్స్ వాట్ మై మోటో. పరిగెత్తడం ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది సార్? డెఫినెట్లీ మెటబాలిజం అనేది ఏమైపోయిందంటే, మనకి డైలీ యాక్టివిటీస్ నడుస్తాం, పైకి ఎక్కుతాం దిగుతాం, అండ్ పీపుల్ అజ్యూమ్ దట్ ఈస్ ఎనఫ్. బట్ మనం తీసుకునే క్యాలరీస్ ఎంతైతే ఉంటుందో బాడీ వెయిటేజ్ తగ్గట్టుగా వీ నీడ్ టు బర్న్. యూజువలీ వీ డోంట్ గో ఫర్ ఇట్. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ అక్యూములేషన్ ఇవన్నీ అవుతుంటాయి. వెన్ వీ డూ జాగ్ మోర్ దాన్ 3 kilometers, హూ వీ యూజువలీ సే ఎవ్రీ డే ఒక 3 kilometers మైల్డ్ వాక్ చేసిన పరిగెట్టిన దేర్ ఈస్ దట్ 90% లెస్ ఛాన్సెస్ ఆఫ్ కార్డియాక్ రిస్క్, గుండెపోట్లు రావడాలు ఇలాంటివి అనేవి ఇట్ విల్ నాట్ కమ్. బట్ వాట్ వీ సజెస్ట్ ఇస్ వితౌట్ ప్రాపర్ రెస్ట్, మంచి రెస్ట్ తీసుకొని దాని తర్వాత వీ కెన్ పంప్ ఇట్ అవుట్. వితౌట్ ప్రాపర్ రెస్ట్ నో వన్ షుడ్ ఎవర్ డూ హార్డ్ ఫిజికల్ వర్క్స్. దట్స్ మై మోటో విచ్ వీ నీడ్ టు సే. ఇతర కార్యక్రమాల కంటే రన్ ఎందుకు ఎంచుకుంటారు సార్ దీనికి? రన్ అనేది ఏంటి అంటే, ఒక్కసారి మన బ్రీతింగ్ అండ్ మన బాడీని యూనిఫామ్ వేలో ఒక సిస్టమాటిక్ గా చేసుకోవాలి అంటే రన్నింగ్ ఈజ్ అ కాన్సెప్ట్. బికాజ్ we start taking breath from our nose, we alter it. మనకి రెస్పిరేటరీ సిస్టమ్, లంగ్స్ కెపాసిటీ, టైడల్ వాల్యూమ్ పెరగాలి అంటే దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ మైల్డ్ గా కావచ్చు, ఫాస్ట్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. దట్ ఈస్ ద వే టు ఇంక్రీజ్ ద లంగ్ కెపాసిటీ అండ్ ఆల్సో ద ఇమ్యూనిటీస్ ఇన్ ద బాడీ. బిజీ షెడ్యూల్లో ఉన్న డాక్టర్స్ ఇలాంటి కార్యక్రమాలకి ఎలా సమయాన్ని కేటాయిస్తారు సార్? ఎస్, డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి ఈ మధ్యకాలంలో అందరికీ అవేర్నెస్ అనేది బాగా వచ్చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ అనేది ఎందుకు రావడం అంటే, హెల్త్ ఈజ్ వెల్త్ అండి. దాని తర్వాతే ఏదైనా. హెల్త్ ని మంచిగా చూసుకుంటే ఈ ప్రపంచంలో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ ఫిస్ట్ అని నేను బిలీవ్ చేస్తాను. నేనే కాదు, ఉన్న డాక్టర్స్ అందరూ. సో ఈ 5K రన్ అనేది చాలా చాలా మంచి ఇనిషియేటివ్స్ అండ్ ఇలాంటివి ఎన్నో రావాలి. అండ్ మాలాంటి డాక్టర్స్ అందరూ పార్టిసిపేట్ చేసి we need to do more and more success in this event. ఈ 5K రన్ ద్వారా యువతకి ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు సార్? See, age అనేది it's just a number, and everyone in the world should have a proper control on our body and on our physical activities and everything. తర్వాత ఏజ్ వచ్చిన తర్వాత చేసుకుందాం అనే పొరపాటు చేయకండి. స్లో అండ్ స్టడీ ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్. మైల్స్ 5 kilometers or 7 kilometers or 10 కాదు. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ 1 kilometer. ఫస్ట్ టార్గెట్ 1, దెన్ ఇట్ విల్ బి ఏ ఎండ్లెస్ జర్నీ అండ్ ఎండ్లెస్ జాబ్. ఎవరు ఇంట్లో కూర్చొని సోంబేరిగా ఉండడం చాలా ఈజీ. నిజంగా మన బాడీని మనం కంట్రోల్ చేసుకోవడం ఈజ్ ఎ టఫెస్ట్ జాబ్ అండ్ ఇది అందరూ చేయగలరు. దీనికి చిన్న డిటర్మినేషన్ కావాలి. దట్స్ వాట్ మై సజెషన్ టు ఆల్ ద యూత్. కమ్ ఫార్వర్డ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ ఆఫ్ ద యాక్టివిటీస్ విచ్ యూ రియలీ లైక్ టు గో ఫార్వర్డ్. థ్యాంక్ యూ.